హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. మనం ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ స్నాక్స్లా తినాలంటే కొద్దిగా డిఫరెంట్గా ఒక్కటి వెరైటీ కాకుండా పెసర్లు అలా తింటుంటాం కదా. ఇలా బొబ్బర్లు పెసర్లు కలిపి మనం ఉడకబెట్టి చేసుకోవడం వలన చాలా హెల్తీగా అయితే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇవి త్వరగా కూడా అయిపోతాయి. అంటే మనం ముందుగా కొద్దిగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను బొబ్బర్లు అలాగే పెసర్లు ఒక 1 డే నానబెట్టాను. బొబ్బర్లు అయితే ఒక 2 విజిల్స్ పెట్టాను. పెసర్లు అయితే మామూలుగా స్టవ్ పైనే 10 మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా బొబ్బర్లు అయితే మనం కొద్దిగా ప్రెస్ చేస్తే మెత్తగా ఉడికిపోయేలాగా విధంగా అయితే ఉండాలి. ఇక ప్యాన్ పైన వేడెక్కిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవడానికి. అలాగే పచ్చివి కూడా వేసుకోవచ్చు అంత స్నాక్ అయిపోయినాక. ఇంకా కొద్దిగా పసుపు వేసి అలాగే ఉడికించుకున్న బొబ్బర్లు కూడా వేసి కాస్త వేయించుకోవాలి. ఇక దీంట్లోకే పెసర్లు కూడా వేసి కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం పెసర్లు, బొబ్బర్లు ఇట్లాంటివి 2 రకాలుగా కలిపి చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.